ప్రజల దగ్గర కూడా మనం చూసుకుంటే గిట్ట తాడికొండ ప్రజలు కానీ అలుగన్నప్పుడు కూడా మనం బై ఎలక్షన్లు అప్పుడు చూసినప్పుడు ప్రజలందరూ తిరగబడి ఉండవల్లి శ్రీదేవి గారి వాళ్ళందరూ తిరగబడ్డా కూడా అప్పుడు ఒక అమరావతి కావాలి, అమరావతిని ఇక్కడనే చేయాలని చెప్పేసి ప్రజలు మొత్తం కొట్లాడితే కూడా వారు క్రాస్ ఓటింగ్ కూడా వేయడం జరిగింది. అప్పుడు అంటే అంత పెద్ద పరిణామాలు జరిగినా కూడా అప్పుడు జగన్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకోలేకపోయారు. ఇలా జగన్ గారు చేసినటువంటి అమరావతి నిర్మాణం చేయకపోవడమే వారి ఓటమికి ప్రధాన కారణమైంది. ఈ 4 ఏళ్ళలో అమరావతి పూర్తి అవుతుందా? 4 ఏళ్లలో పూర్తి కావాలంటే నాకు ఇంత పెద్ద హైదరాబాద్ని 50 సంవత్సరాలు పట్టింది ఇంత డెవలప్ కావాలి. కాబట్టి ఏ లీడర్ వచ్చినా కూడా వారి పర్సెంటేజ్ ప్రకారము డెవలప్ చేసుకుంటూ పోతే అవుతుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టాలంటే మినిమం 7-8 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు కట్టాలి. బిల్స్ రావు, డబ్బులు రిలీజ్ చేయాలి, ఫండ్ రావాలి, రాష్ట్ర బడ్జెట్ చూసుకోవాలి. కాబట్టి ముఖ్యమంత్రులు మారిపోతే మన ఈ టైంలో ఒకవేళ ముఖ్యమంత్రులు మారిపోయి మళ్ళీ ఏమైనా చేంజ్ చేస్తే సో అట్లా మళ్ళీ డెవలప్మెంట్ ఏమైనా ఆగిపోవచ్చు. ఏమంటే ఆగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం గవర్నమెంట్ ఒకటి ప్లాన్ తీసుకుంటుంది. ప్లాన్స్ తీసుకొని అమరావతిని ఇట్లా డిజైన్ చేయాలి, అదే డిజైన్ కంటిన్యూషన్ చేసుకుంటా పోతే మార్పులు చేస్తే కొద్దిగా చేయాలి. కానీ బిల్డింగ్లో చేంజ్ చేద్దామని మార్పులు చేస్తే అమరావతి ఎప్పటికి కూడా అట్నే ఉంటుంది. కంపల్సరీ ఎవరు వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా ఏది వచ్చినా కూడా అమరావతిని ముందుగా మనకు రాజధాని అనేది ఇంపార్టెంట్. రాష్ట్రంకి రాజధాని నిర్మాణం చేయాలి, పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పేసి సంకల్పం పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఓకే. నిన్న మోడీ గారు సభ పెట్టినప్పుడు ఏదో ఒక హామీ కూడా ఇవ్వలేదు, ఒక మాట చెప్పలేదు, ఒక ధైర్యం చెప్పలేదు, ఏపీ ప్రజలకు వచ్చి వెళ్ళారని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఒక మాట చెప్పాలి, ఇప్పుడు మనం చూసుకుంటే దేశ పరిస్థితి ఏమో చాలా ఘోరంగా ఉంది. దేశంలో ఉన్నటువంటి మీరు చూస్తున్నారు ఉగ్రవాద దాడులు, పహల్గామ్ దాడులు దేశాలు ఉన్నది. కాబట్టి వారు ఏమో హామీ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే గట్ట సెంట్రల్ గవర్నమెంటే డిస్టర్బెన్స్ ఉంది. కంపల్సరీని గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేస్తుంది, ప్రత్యేక హోదా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా భారతదేశంలో అది కూడా ఒక మంచి హైదరాబాద్ లెక్క కూడా డెవలప్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా.